అరణ్యవాసం తర్వాత అగస్త్య మహర్షి శ్రీరామునితో ఇలా అన్నాడు. రావణుడు కుంభకర్ణుడు ధైర్యవంతులు అన్నమాట నిజమే, కానీ నిజమైన శక్తి మేఘనాథ్ లో ఉంది. అందుకే లక్ష్మణుడు అతన్ని ఓడించి తన వీరత్వాన్ని చాటాడు అని. ఇది విని శ్రీరాముడు ఆనందపడ్డాడు. కానీ ఇంద్రజిత్ ని చంపడం అంత కష్టం ఎందుకు అని అగస్త్యుని అడిగాడు. అప్పుడు మహర్షి సమాధానం ఇస్తూ ఇలా అన్నాడు. మేఘనాథ్ కి ఓ వరం ఉంది. అతన్ని ఓడించగలిగేది ఓ అలాంటి వ్యక్తి మాత్రమే. ఎవరైతే 12 సంవత్సరాల పాటు నిద్రపోరో, ఎవరైతే మహిళ ముఖాన్ని చూడరో, ఎవరైతే ఏమి తినకుండా ఉంటారో అటువంటి వాడు మాత్రమే మేఘనాథ్ ని ఓడించగలడు అని. ఇది విని శ్రీరాముడు ఆశ్చర్యపోయాడు. లక్ష్మణుడు ఇది ఎలా సాధించగలిగాడు అని. అప్పుడు లక్ష్మణుడు వివరిస్తూ ఇలా అన్నాడు. ఓసారి సుగ్రీవుడు సీతమ్మ వారి ఆభరణాలను చూపించి వాటిని గుర్తించమన్నప్పుడు నేను కేవలం ఆమె పాదాలపైనే ఉన్న గజ్జెలు మాత్రమే గుర్తించాను. ఎందుకంటే నేను ఎప్పుడూ ఆమె ముఖం చూడలేదు. మీ ఇద్దరు రాత్రి నిద్రపోతుంటే నేను నిద్రపోకుండా జాగరణ చేస్తున్నాను. భోజనానికి మీరు 3 ఫలాల తట్టెలు పెట్టిన తర్వాత లక్ష్మణ ఇది తీసుకో అని మీరు చెప్పే వరకు నేనెప్పుడు ఏది తినలేదు. ఇది విని శ్రీరాముడు భావోద్వేగంతో లక్ష్మణుడిని హక్కున చేర్చుకున్నాడు. అందుకే లక్ష్మణుడు గొప్ప యోధుడిగా